నెక్స్ట్ బాలకుల సుమలత, నెక్స్ట్ గంగాధర కావ్య, బాలకుల దివ్య, నెక్స్ట్ వరే నాగలక్ష్మి 25 షాప్ నెంబర్ వరే నాగలక్ష్మి. నెక్స్ట్ సుందరగంగ కుప్పలస్వరం సైడ్ అయ్యండి కొంచెం వాళ్ళందరికీ. షాప్ నెంబర్ ప్రభుత్వం చేసే ఏ కార్యక్రమంలోనైనా అది మంచి జరిగినప్పుడు మెచ్చుకోవాల్సిందే, చేయాల్సింది ఉన్నప్పుడు డిమాండ్ చేయాల్సిందే, జరుగుతున్నట్లు తప్పు ఉంటే కూడా ఎత్తి చూపాలి. ప్రభుత్వంలో ఉండవలసిన లక్షణం ఇది, డెమోక్రసీ అంటేనే అది. కాబట్టి తప్పకుండా ఈ సంతోషం, తప్పకుండా కార్డు ఇవ్వాల్సిందే అర్హులైనందరికీ. ఈ ప్రభుత్వం కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీగా వాళ్ళు ఎన్నికల మాట ఇచ్చింది, మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు కార్డు ఇస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా సన్న బియ్యం కూడా మాట ఇచ్చిన ప్రకారం ప్రారంభించినందుకు ధన్యవాదాలు. అయితే రేషన్ కార్డులకు సంబంధించి మిత్రులు ఇంకో విషయం కూడా చెప్పారు, ఫ్రీ బస్సు పథకం తప్పకుండా దానికి ధన్యవాదాలు. కరెక్ట్ మేము ఏంటి మధ్యవద్దు. సో అయితే దీంట్లో రామారావు గారు కొంచెం మిస్ అయ్యింది. వాస్తవానికి రేషన్ కార్డులకు సంబంధించి సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దాని గొప్ప విషయం చెప్పలేదు. సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రేషన్ కార్డు మీద 4 కిలోల బియ్యం ఇచ్చేది. కార్డులో ఉన్న మేజర్లకు మాత్రమే ఇచ్చేది, కార్డు ఉన్న అందరికీ ఇవ్వలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు కార్డులో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలి, అందరికీ 6 కిలోలు ఇవ్వాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోయినా అందరికీ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటు వాస్తవానికి కార్డు ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నా వాళ్ళు బతుకుదేరు కొరకు ఇంకో ప్రదేశానికి పోతే అక్కడ కూడా అక్కడిని తీసుకోవాలి, మళ్ళీ ఊళ్ళోకి వచ్చి తీసుకునే అక్కడ లేకుండా కూడా ఆ రోజు మా ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చింది. కాకపోతే దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు, కొంత ఇబ్బంది జరిగింది. సో దానికి తోడు ఇవాళ కొత్తగా మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడే 6,47,000 కార్డులు ఇచ్చినాం. నేనే పంచిన స్వయంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రతి చోట. ఈ కంటిన్యూషన్ ఇప్పుడు ఏదైతే చెప్పిందో మిత్రులు, ఈ కంటిన్యూషన్ ప్రోగ్రామ్ తప్పకుండా, ఎందుకంటే కుటుంబాలు పెరుగుతున్నప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళి పెళ్లి చేసుకొని ఏదైతే ఉంటారో వాళ్ళకి అప్లై చేసుకుంటే ఇవ్వాల్సిందే. పెళ్లిలో ఇక్కడ అక్కడికి అభ్యర్థించిపోతారు కాబట్టి అక్కడ కూడా మార్చుకోవడం అనేది మంచి నిర్ణయం. దాన్ని గత ప్రభుత్వం చేసింది, కంటిన్యూ చేస్తే సంతోషం, చేయాల్సిందే. తప్పకుండా మనం పార్టీలుగా ఎన్నికల ముందు హామీలు ఇచ్చి మేనిఫెస్టోలు ఇచ్చి మన మేనిఫెస్టోలు నచ్చి ప్రజలు మనకు ఓట్లు వేస్తే అధికారంలోకి వస్తాం. వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టోను అమలు చేయడం అనేది మన బాధ్యత అందరూ తప్పకుండా చేయాల్సిందే. మహాలక్ష్మిలో భాగంగా మిత్రులు చెప్పినట్టు ఫ్రీ బస్ ప్రారంభం చేసిండ్రు, ధన్యవాదాలు. దాంతో పాటు ఆ నెలకిచ్చే 2500 ఏదైతే ఉందో ఇస్తారని చెప్పింది, అది కూడా ఇస్తే మహాలక్ష్మికి సంపూర్ణమైతే తప్పకుండా ఆ 2500 కూడా ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నా. మరి ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారికి దగ్గర మిత్రులు ఉన్నారు, వీళ్ళు తప్పకుండా వారికి విజ్ఞప్తి చేసి ఈ రకంగా కోరేను నెమ్మది ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అదేవిధంగా రైతు రుణమాఫీ కూడా ఏదైతే ఉందో కొంత చేసిండ్రు, అది 50,000 కోట్లు చేయాల్సి ఉంటే 20,000 చేసిండ్రు. తప్పకుండా మిగతా కూడా ఇస్తే రైతులందరి తరఫున ధన్యవాదాలు చెప్పి ఆశీర్వాదం కూడా ఇస్తాం తప్పకుండా ముఖ్యమంత్రికి, అందులో సందేహం లేదు. అదేవిధంగా 15,000 ఏదైతే రైతు భరోసా ఇస్తారని చెప్పిండ్రో అది మధ్యలో 2 సార్లు ఆగిపోయింది. ఆ 2 విడతలు కూడా ఇచ్చేసి 15,000 ఇస్తున్నారు, వాస్తవానికి 12,000 ఇస్తున్నారు. దాని కూడా 15,000 చేస్తే తప్పకుండా ధన్యవాదాలు తెలియజేస్తాం ముఖ్యమంత్రి గారికి. అదేవిధంగా
ఇంకా అనేక హామీలు ఉన్నాయి. యువత ఉద్యోగాల విషయంలో, అదేవిధంగా పిల్లలకి మహిళలకి స్కూటీలు ఇస్తారన్న, అదేవిధంగా విద్యార్థులకు కార్లు ఇస్తారన్న 5 లక్షలు ఆ కార్లు కూడా ఇస్తే తప్పకుండా వాళ్ళ తరఫున కూడా గుళ్ళో పూజలు కూడా చేయిస్తాం. ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి తప్పకుండా ప్రభుత్వంలోకి వచ్చే ముందు మనం ఏదైతే హామీలు ఇస్తామో ఆ హామీలన్నింటినీ నెరవేర్చాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. ఆ బాధ్యతను మనం నెరవేరిస్తే తప్పకుండా ప్రజల ఆశీర్వాదం ఇస్తారు, అందులో సందేహం ఏం లేదు ఎవరికైనా. ఆ రకంగా ప్రభుత్వం యొక్క బాధ్యత కాబట్టి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తూ ప్రజల ఆశీర్వాదం కోరడం అనేది మనందరి బాధ్యత. తప్పకుండా ప్రతిపక్షంగా మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఇవన్నీ అడగాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది. ప్రజల తరఫున అలా గుర్తించాల్సిన బాధ్యత మా పైన ఉంది. తప్పకుండా ఏదేదైతే మాట ఇచ్చిందో ఇవన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి ప్రతిపక్షంగా, ప్రతిపక్ష శాసనసభ్యుడిగా నేను విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా ప్రభుత్వం చేసే ఏ కార్యక్రమంలోనైనా అది మంచి జరిగినప్పుడు మెచ్చుకోవాల్సిందే, చేయాల్సింది ఉన్నప్పుడు డిమాండ్ చేయాల్సిందే, జరుగుతున్నట్లు తప్పు ఉంటే కూడా ఎత్తి చూపాల్సిందే. ఇది ప్రభుత్వంలో, ప్రజాస్వామిక ప్రభుత్వంలో ఉండవలసిన లక్షణం. ఇది డెమోక్రసీ అంటేనే అది. కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమంలో కూడా ఈ ఇచ్చే బియ్యం కూడా తప్పకుండా సరిపోయిన క్వాలిటీ ఉండాలి, మంచిగా ఉండాలి. ముద్ద కాకుండా, వేరే పద్ధతులు కాకుండా మంచి బియ్యం, నాణ్యమైన బియ్యం తెలంగాణలో మన రైతులు పండిస్తున్న బ్రహ్మాండంగా. ఆ సన్న బియ్యం ఏదైతే ఉందో ఆర్ఎన్ గారు మన రాజేంద్ర నగర్లోనే రీసెర్చ్ చేసి దాన్ని పెట్టిన బియ్యం కొంచెం షుగర్ తక్కువ ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. వీలైతే ఆ బియ్యమే సప్లై చేస్తే మంచిగా ఉంటుంది మన ప్రజలందరికీ కూడా ఆరోగ్యంగా. కాబట్టి వీలైతే ఆర్ఎన్ గారు రకం బియ్యం సప్లై చేస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు కార్లు అందుకోవడానికి వచ్చిన మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సరే.